సంబంధించిన పట్టభద్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు సీనియర్ శాసనసభ్యులు మీ అందరూ అమితంగా ప్రేమించే గౌరవనీయులు పెద్దలు చల్లా ధర్మారెడ్డి గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ అందరికీ ఒకప్పుడు ఒక మండలానికి ఎమ్మెల్యే, మిగతా అందరికీ పాత నాయకులు, ఇప్పుడు కొత్త నాయకులు, పాత పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరందరూ ప్రేమించే నాయకుడు, ఈనాడు ఈ తెలంగాణ పార్టీలో కూడా మరలా మీ అందరినీ ఇంకా మంత్రి పదవి సంపాదించి అతి పెద్ద శాఖ సంపాదించి మీ అందరూ గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రామాల్లో ఎంతో కొంత మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ అవార్డులు రివార్డులు అధికంగా ఈ దేశంలో అత్యధికంగా సంపాదించిన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు. నేను చెప్పాను ఇప్పుడే, చప్పట్లు కొట్టేటోళ్ళు అందరేమో టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఈదలు కొట్టేటోళ్ళేమో ఇంకా టిఆర్ఎస్ అంతకుముందు వారి పార్టీలో ఉండి టిఆర్ఎస్ లోకి వచ్చిన నాయకులు అని చెప్పేసి. ఏదైనా సంతోషం, అన్ని పార్టీల కలయిక ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉండడం, కేసీఆర్ గారి నాయకత్వంలో మనం పనిచేయడం, వారి నాయకత్వంలోనే ఉద్యమకారుడిగా ఉండి సామాన్య కార్యకర్తగా ఉండి ఇలా పార్లమెంటుకి అభ్యర్థిగా ఎంపికైన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో అద్భుతమైన మెజార్టీతో గెలిచిన ఉద్యమకారుడు పస్నూరు దయాకర్ గారు, 40 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారితో సిద్దిపేటలో ప్రయాణం మొదలుపెట్టి ఈనాటి పర్కాల ఇక్కడ దాకా విచ్చేసిన 40 సంవత్సరాల ఇండస్ట్రీ గ్యాదర్ బాలమల్లి గారు, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మిత్రులు సదానందం గారు, పరంజ్యోతి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మంచి మాటలు చెప్పారు. అదేవిధంగా కేశవ్ రెడ్డి గారు, రాజ్ కుమార్ గారు, రవి గారు, సమ్మ యాదవ్ గారు, జెడ్పీటీసీలు సుదర్శన్ రెడ్డి గారు, రాధికా రాజ్ గారు, ఎంపీపీలు కళావతి, నరహరి, సుమలత, సారంగపాణి, సంజీవ్ రెడ్డి, ధర్మారావు గారు పార్టీ అధ్యక్షులు, మరి కార్పొరేటర్లు, నిమ్మగడ్డ గారి పేరు ఫస్ట్ చెప్పి వారికి నిమ్మగడ్డ గారి మీద ప్రేమ ఎక్కువ, కానీ ఇంతవరకు ఏమి పదవి చేయట్లేదని చెప్పేసి మాటలనే చూపిస్తుండు, చేతుల్లో చూపించట్లేదని నిమ్మగడ్డ గారు అనుకుంటున్నారు. మీరు చేయట్లేదే భార్య, మీరు అనట్లే. కార్పొరేటర్లు మిత్రులు బాలు గారు, లింగం మౌనిక గారు, కవిత గారు, స్వర్ణలత గారు, వేదిక మీద ఆశలైన సీనియర్ నాయకులు, వేదిక ముందున్న ఎంపీటీసీ మిత్రులు, సర్పంచ్ మిత్రులు, పార్టీ నాయకులు, పట్టభద్ర మిత్రులు మరియు ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. చాలా ఆసక్తిదాయకంగా మంచిగా భోజనం చేసి కూర్చున్నాం. జనరల్గా నిద్ర వస్తుంది, నిద్ర రాకుండా మా మిత్రులు పరంజ్యోతి గారు మంచి బాగా చదువుకున్నవారు, బయట దేశాలు తిరిగినవారు, స్కూల్స్ బ్రహ్మాండంగా నడుపుతున్నవారు, పార్టీలో ఇంట్రెస్ట్ ఉండి అలా ఈ ఇన్ఛార్జ్ కూడా తీసుకొని మా అందరికి చిన్న కథ చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. తప్పనిసరిగా వచ్చిన ఎన్నిక ఒక చర్చ జరుగుతున్నది. చర్చ ఆరోగ్యకరంగా ఉంటే మనం కూడా ఆహ్వానిస్తాం. ఒకసారి మనం ఒక మాట చెప్తున్నప్పుడు ఎంతో కొంత బాగా రంజింపజేయాలని చెప్పేసి ఒక మాట మంచిగా దాన్ని కొద్దిగంత యాడ్ చేస్తుంటాం. కానీ అలా బీజేపీ కానీ మిగతా నాయకులు మాట్లాడుతుంటే అసలు అసత్యాలు, అబద్ధాలు, వాస్తవాలకి సుదూరంగా మాట్లాడమే కాకుండా దాన్ని కూడా బూతులతో అసభ్యంగా మాట్లాడడం అవాంఛనీయం. అందుకే దయచేసి ఇలా యువకులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, మిగతా మన పార్టీ నాయకులు కావచ్చు, దయచేసి ఆలోచించండి. 2014 కంటే ముందు తెలంగాణ ఎట్లున్నది, 14 తర్వాత తెలంగాణ ఎట్లున్నది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళందరూ తిడుతుంటే ఒకవైపు బాధ, ఏమి సంబంధం లేని పోరాటంలో సంబంధం లేని పోరాటంలో లేని ఉలుకు పలుకు లేని అతి చిన్న మనుషులు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మనుషుల్ని ఇవాళ ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన వాళ్ళని, సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండి ఈ యొక్క భూమికి ఎంతో సేవ చేసిన వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఒకవైపున బాధ అనిపిస్తుంది, మరోవైపున కోపం వస్తుంటది. నేను మీ అందరినీ కూడా ఇలా అభ్యర్థిగా మీ దగ్గరకు వచ్చిన, మీరు దయచేసి ఆలోచించండి. నేను చెప్పే విషయాలు నిజంగా ఉందని చెప్తే మాత్రమే నన్ను ఆశీర్వదించండి.
లేనట్లయితే మీరు చెప్పండి, సవరించుకుంటాను కూడా సిద్ధం. టిఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత అనేక మంది సలహాలు వింటది, సూచనలు వింటది, వాళ్ళ యొక్క మాటలు వింటది. అవన్నీ తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తుంది. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పథకాలు ఛాలెంజ్ చేసి చెప్పే విధంగా ఈ పథకం ఎక్కడ గాని ఎవరికైనా ఉందా అని చెప్పేసి అంటే లేదు, మేము మాత్రం మీరు ఫాలో అవుతామనే విధంగానే ఇవాళ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. మనం తెలంగాణ తెచ్చుకున్నదే 3 అంశాల మీద మనం కొట్లాడినాం. మా నీళ్లు మాకు రావాలి, మా పొలాలు ఎండుతున్నాయి, మా బోర్లలో నీళ్లు ఉండట్లే, మా చెరువులో నీళ్లు ఉండట్లే, కాబట్టి మాకు నీళ్లు మా నీళ్లు కృష్ణా గోదావరి తెలంగాణకు వరుసకొని పారుతున్నా మా హక్కు మాకు రావట్లే, కాబట్టి మా నీళ్లు మాకు కావాలని చెప్పేసి పోరాటం చేసినాం. రెండోది, మేము మా పిల్లలు కష్టపడుతున్నారు, మాకు ఖనిజ సంపద ఉన్నది, మాకు అటవీ సంపద ఉన్నది, శక్తి ఉన్నది, అయినా మా దగ్గర వచ్చిన పైసలు మాకు ఉపయోగపడట్లే, ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి, ఇతర వ్యక్తులకు ఉపయోగపడుతున్నాయి, మా పైసలు మాకే రావాలి, మా అభివృద్ధి జరగాలి, మా సంక్షేమం జరగాలి అని ప్రజలు కోరుకున్నారు. 3వ అంశం, ఆనాడు మేము చదువుకోవడానికి కష్టపడ్డాం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో స్కూళ్ళు తెలుగు మీడియం స్కూల్స్ లేవు, ఎక్కడో ఒకటి అరాకొర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. చదువుకున్నామంటే పైసలు కూడా లేని పరిస్థితి, స్కూల్స్ లేవు, ఉన్న వాటిలలో ఉర్దూ మీడియం, అక్కడి పంపించడానికి కూడా ప్రజలందరూ కూడా పేదరికంలో మగ్గి ఉన్నారు. సంపద ఉన్నా వాటిని ఉపయోగించుకోలేకపోయినాం. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు సర్కారు జిల్లాలో లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కాలువలు రావడం, పంటలు వండడం, సర్ప్లస్ రావడం, మిషనరీస్ ద్వారా ఇంగ్లీష్ స్కూల్స్ రావడం, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మన ఉద్యోగాలన్నీ కూడా మొత్తం తీసుకుని పోయింది. ఓకే, మేము చదువుకోనప్పుడు ఆ ఉద్యోగాలు మాకు రాకుంటే పర్వాలేదు, ఇవాళ 5-6 దశాబ్దాల తర్వాత మేము ఇవాళ కష్టపడి చదువుకుని ఇవాళ మా ఉద్యోగాలు కూడా మాకు రాకుంటే ఎట్లా అని చెప్పేసి మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినాం. ఒక్కసారి ఆలోచించండి, మన నీళ్లు మనకు వచ్చినాయా లేదా మీరు ఆలోచించండి. 45,000 చెరువులు తెలంగాణ ఇవాళ కాకతీయుల సృష్టి, ఎక్కడా ఉండే ఒక తెలంగాణలో మాత్రమే ఉంటాయి. 2014 కంటే ముందు ఎట్లా ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించండి. ఆనాడు కట్టలు తెగి మొత్తం కూడా చెరువులో చెట్లు పెరిగి మత్తలు కూడా పోయి తూములు కూడా మొత్తం కూడా ఖరాబ్ అయి ఉండే పరిస్థితి ఉండే, విధ్వంసం కాబడ్డాయి, కావాలని చెప్పి కూడా చేశారు. వాటన్నిటినీ 2014లో ముఖ్యమంత్రి గారు అంతకుముందే ఆలోచించి ఆ 45,000 చెరువుల్ని 2014 తర్వాత బాగు చేసుకొని కట్టలు బాగు చేసుకున్నాం, తూములు బాగు చేసుకున్నాం, మత్తళ్ళు బాగు చేసుకున్నాం, చెట్లు తీసేసినాం. ఇవాళ మొత్తం కూడా ఆ 45,000 చెరువులు జల కళతో ఉట్టిపడుతున్నాయి, మీ కళ్ళ ముందున్నాయి, మీ అనుభవంలో ఉన్నాయి. 26 లక్షల బావులు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. ఫస్ట్ బావులు తోగటోళ్ళం, బోర్లు వచ్చినాక బోర్లు వేసేటోళ్ళం, ఆ బోవులనే మళ్ళా సైడ్ బోర్లు వేసేటోళ్ళం, ఎట్లైనా చేసి ఎకరమో 2 ఎకరాల 3 ఎకరాల పాలని తనలాటోళ్ళం. ఆ కరెంటు 4 గంటలు 5 గంటలు వచ్చి మోటార్ ఎప్పుడు వస్తా అని చెప్పి పెట్టుకుంటానికి ప్రయత్నం చేసేటోళ్ళం. ఒక మోటార్ కాలిపోతే లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వేలిపోతే మళ్ళా బాగా వచ్చేసరికి కింద మడి ఎండిపోయేది, మళ్ళీ కింది మడికి పెట్టేసరికి పై మడి ఎండిపోయేది. ఇవాళ 26 లక్షల బోర్లలో చెరువుల్లో ఒక క్షణం కూడా కరెంటు లేకుండా ఉండదు. కరెంటు 24 గంటల కరెంటుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు చెరువులో నీళ్లున్నా లేకున్నా బావుల్లో ఇవాళ నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. 26 లక్షల బోర్లు ఇవాళ మొత్తం కూడా పనిచేస్తా ఉన్నాయి, బావులు పనిచేస్తా ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఇచ్చిన నేత కేసీఆర్ కాదా? మీరు చెప్పండి. మన ఊరు మీదుగా చాలా మంది మన భూములకు వెళ్ళే కాలువలు తీసిండ్రు, ఎస్ఆర్ఎస్పి కాలువ కావచ్చు, దేవాదుల కాలువ కావచ్చు. నీళ్ళు వచ్చినాయా లేదా మీ అనుభవంలో ఉన్నది. ఇవాళ ఎందుకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి కూడా మీ అనుభవంలో ఉన్నది. ఇవాళ ప్రాజెక్టులన్నింటినీ కూడా మొత్తం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులు, అది దేవాదుల కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, అప్పర్ మానేర్ కావచ్చు, జూరాల కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేక కోయిల్ సాగర్ కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, ఈ ప్రాజెక్టులని పెండింగ్ ప్రాజెక్టులు అని చెప్తే 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని వాటన్నిట్లో కూడా ఇలా జలకళ ఉట్టిపోయేటట్టు ప్రాజెక్టులు మొత్తం కూడా నిండు కుండలా పెట్టింది ఇలా కేసీఆర్ గారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో
1,50,000 ఎకరాలు ఇంతకుముందు వాడితే ఇలా 12 లక్షల ఎకరాలు వాడుతున్నది. రెండో పంట కూడా వాడుతున్నది. కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టినాం. భక్త రామదాసు 10 నెలల్లో కంప్లీట్ చేసుకున్నాం. కాళేశ్వరం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. సీతారామను సంవత్సరం లోపల కంప్లీట్ చేసుకోబోతున్నాం. దిండి పాలమూరు ఎత్తిపోతలు కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. వచ్చే సంవత్సరాంతానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరానికి అది చెరువు ద్వారా గాని, బావి ద్వారా గాని, కాలువ ద్వారా గాని, ప్రాజెక్టు ద్వారా గాని బరాబరుగా మొత్తం కూడా నీళ్లు అందించేవాడు. ఇప్పటికే అందిస్తున్నాం, పూర్తిగా కూడా అందించేవాడు ఇలా కేసీఆర్. ఇవన్నీ మీ అనుభవంలో ఉన్నాయి. ఇలా చెరువులు బాగు చేసుకున్నా, 24 గంటల కరెంట్ ఇచ్చినా, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నా, కొత్త ప్రాజెక్టులు చేపట్టినా మన వాటా లెక్క కట్టి పక్కాగా ఇతరులను ఒప్పించి ప్రణాళికలు వేసి పైసలు తీసుకొచ్చి ఇలా చిత్తశుద్ధితో నా తెలంగాణ వస్తే ప్రతి ఎకరం పాడాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు చేసిన కృషిలో ఎవరికి అనుమానం లేదు. కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండొచ్చు. కమిషన్ కోసం కాళేశ్వరం కట్టిండని, ఇంకో దాన్ని మిషన్ కాకతే అదేని. ఇవాళ నీళ్లు వచ్చినాయా లేదా అనేది మన ముఖ్యం. వచ్చినాయా లేదా ఇవ్వాలంటే ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో రెండవ పంట యాసంగి పంట. మీ ఊర్లో ఇంతకుముందు ఎంత పండేది, ఇప్పుడు ఎంత పండేది మీకు తెలుసు. ఇలా ప్రతి ఎకరం కూడా మళ్ళా రెండో పంట కూడా వరి వేసినాం. భారతదేశంలో 50 లక్షల ఎకరాలు, భారతదేశంలో 50 లక్షల ఎకరాలు ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ యాసంగిలో భారతదేశంలోనే ఎక్కువ పంట ఇక్కడ పండిస్తున్నాం, వరి పంట. ఎవరి వల్ల సాధ్యమైంది? తెలంగాణ తేవడం వల్ల, కేసీఆర్ యొక్క దార్శనికత వల్ల తప్ప మరొకటి కాదు. అందుకే నీళ్లలో మనం ఖచ్చితంగా గర్వంగా చెప్పొచ్చు, అరే ఇవన్నీ ఎవర్రా బాగు చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఎవరన్నా ఏదన్నా అనుకోనియండి, మీ రాష్ట్రాల్లో ఇంతకుముందు చేసిండ్రా, లేకపోతే మీ యొక్క ఇతర రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎక్కడైనా చేసిండ్రా, మేము కట్టుకోవడానికి మీరు ఏమైనా పైసలు ఇచ్చిండ్రా, మీకు ఏమి హక్కు ఉన్నది దీని మీద మాట్లాడడానికి కూడా చెప్పొచ్చు. మా మిషన్ కాకతీయకి ఇచ్చిండ్రా, మా కాళేశ్వరానికి ఇచ్చిండ్రా, లేకపోతే ఎక్కడైనా మీరు పైసలు ఇచ్చిండ్రా? ఎవడొక పైస ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రెండో విషయం, వీడొచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. బీజేపీ నాయకులు వాడు కేంద్రం నుంచి కూడా వచ్చిన అంటాడు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చిన అంటాడు. కేసీఆర్ మొత్తం కూడా తెలంగాణ దివాలా తీపించినావు అంటాడు. వాడు అప్పుల పాలు చేసినావు అంటాడు. వాడు బికారి అని అంటాడు. నిజమేనా? మరి వీళ్ళందరూ ఇక్కడ ఇష్టం వచ్చేటట్టు మాట్లాడుతుంటే వాళ్ళ యొక్క సంస్థలు వాళ్ళ యొక్క మంత్రి పార్లమెంటు వేదికగా ఒకటి చెప్తారు, ఈ దేశంలో ఈ రాష్ట్రం 14.2 ఆర్థిక వృద్ధి రేట్లో నెంబర్ 3వ స్థానంలో ఉన్నది. మనకంటే ముందు చిన్నయే ఉన్నాయి 2, త్రిపుర, సిక్కిం. మరి పెద్ద పెద్ద రాష్ట్రాలు చెప్పుకుంటారు సంవత్సరాల తరబడి. ఎకనామిక్ జైంట్స్ అని చెప్పుకునే మహారాష్ట్రాని, గుజరాత్ ని, తమిళనాడు, కర్ణాటకని పక్కన పెట్టి ఇలా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆర్థిక వృద్ధి రేట్లో తెలంగాణ ఉన్నది. ఎట్లా సాధ్యమైంది? తలసరి సగటు ఆదాయం మేం చెప్పం, అది కేంద్రం నిర్ణయిస్తుంది, ఆర్బీఐ నిర్ణయిస్తుంది, ఆర్థిక శాఖ నిర్ణయిస్తుంది, ఆర్థిక నిపుణులు లెక్క కట్టి నిర్ణయిస్తారు. తెలంగాణ ఇవాళ తలసరి సగటు 2,28,000. 2014లో ఉన్నదానికంటే డబల్. నీ కేంద్రం కంటే డబల్. నీ కేంద్రం ఎంత? 1,34,000. నీ కేంద్రం 1,34,000 ఉంటే మేము 2,28,000. 2014 కంటే డబుల్ అయినాం, కేంద్రం కంటే డబుల్ అయినాం. అంటే దివాలా తీసినట్ట? మీరు ఆలోచించండి. మాకంటే ఎక్కువ ఏదైనా రాష్ట్రాలు ఉంటే ఎప్పుడు ఎంతుందని చెప్పి మీరు ఆలోచించండి. ఇంకోటి అంటాడు అప్పుల పాలు చేసినామని. ఇష్టం వచ్చాడు అప్పులు ఇస్తారు ఎవరన్నా? ఈ రాష్ట్రం ఎంత అప్పు చేయాలని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది, ఆర్బీఐ నిర్ణయిస్తుంది, ఆర్థిక శాఖ నిబంధనలు పెడుతుంది. ఆ నిబంధనలకు అనుబడే ఒక డిపిఆర్ ఇస్తే దేనికోసం కడుతున్నావా, ప్రాజెక్టు కడుతున్నావా, రోడ్డు వేస్తున్నావా, బిల్డింగ్ కడుతున్నావా, సంక్షేమం చేస్తున్నావా, అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళా ఈ పైసలు కట్టగలరా, ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉన్నవాటికి కడుతున్నారా, ఇవన్నీ చూసిన తర్వాతనే మిగతా ఏజెన్సీ బ్యాంకు కానీ ఎవడు కానీ లోన్ ఇస్తాడు. మనం లోన్ ఇవ్వదు అంతే కదా.
వీడు కట్టగలుగుతా అనుకుంటే మళ్ళీ ఇస్తాడు. ఇంతకుముందు ఇచ్చినప్పుడు మిత్తి సరిగ్గా ఇవ్వకున్నా, పైసలు సరిగ్గా ఇవ్వకున్నా, లేట్ అయినా మళ్ళీ ఇస్తాడా? ఇలా తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ఈనాటి వరకు తెచ్చిన అప్పుల మీద ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా లేట్ కాలే మిత్తి కట్టడంలో. నెంబర్ 1 ఉన్నాం. అయినా కూడా ఇవ్వాలా 26వ స్థానం మనది అప్పులు తేవడంలో. కింది నుండి 4వ స్థానం, పైనుంచి 25 రాష్ట్రాలు మనకంటే ఉన్నాయి. అప్పులు తెచ్చినా ఉంటాడు, ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటాడు. లెక్కలు తెలియదు వానికి, ఇష్టం వచ్చాడు మాట్లాడడం అంతే. ఇంకోటి అంటాడు, మేం పైసలు ఇస్తే మీరు బతుకుతున్నారండి అంటాడు. కేంద్రం పైసలు ఇస్తే తెలంగాణ బతుకుతుంది, మా కేంద్రం పైసలు తీసుకొచ్చి నీ షోకేంది కేసీఆర్ అంటాడు. పైసలు ఎవరికి ఇస్తున్నాడని మీరు ఆలోచించండి. కేంద్రంకి ఎక్కడి వస్తుంది పైసలు? ఈ దేశంలో ఉన్న 135 కోట్ల ప్రజలు పన్నుల రూపంలో పై కడతారు. వాళ్ళు సంపాదించిన ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మనం వాడే వస్తువుల మీద బ్రష్ దగ్గర నుంచి వెళ్ళి, పప్పు దినుసుల దగ్గర నుంచి వెళ్ళి అన్ని వస్తువుల మీద అన్నిటి మీద కూడా జిఎస్టి పై కడతాం. తర్వాత ఖనిజ సంపద, అటవీ సంపద, వీటి మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ట్యాక్స్లు కడతాం. ఇవన్నీ మొత్తం 135 కోట్ల ప్రజలు కట్టిన తర్వాత వాళ్ళు మనకి ఇచ్చేది 42% ఇస్తారు అన్ని రాష్ట్రాలకి. ఆ 42% ఎంత ఇస్తారు? నువ్వు 10 రూపాయలు ఇచ్చినా 42 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా 100 రూపాయలు ఇస్తే నువ్వు నాకు 42 రూపాయలు ఇస్తున్నావు. చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ, కలకత్తా కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇచ్చి 42 తీసుకుంటున్నారు. మరి మేము బికారినా 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి 42 రూపాయలు తీసుకునే ఒరిస్సా కానీ లేకపోతే జార్ఖండ్ కానీ బీహార్ బికారి రాష్ట్రాల్లో మీరు నిర్ణయించండి. మా పైసలు మేము మీ కేంద్రానికి ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాల కేంద్రం నుంచి వెళ్ళిపోతే బతుకుతున్నాయి. మీ పైసలతో మేము బతకట్లే. మా పైసలే ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడుతున్నాయి. ఇది మీ లెక్క. మేము కాదంటే మీరు ముక్కు మీద అది వేసుకొని నేలకు రాస్తాం. కాబట్టి మేము ఆర్థికంగా బాగా ఉన్నాం కాబట్టే మా బిడ్డలకు 43 లక్షల మందికి 200 రూపాయలు ఉంటే 1000 రూపాయలు చేసి ఇలా కరోనా కష్ట సమయంలో కూడా 2000 రూపాయలు ఇచ్చినాం. 43 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, వృద్ధి, అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బోధకాల వ్యాధిగ్రస్తులు, అన్నార్తులైన 43 లక్షల మందికి అన్నమో రామచంద్ర అనుకుని ఉండటానికి, వాళ్ళ ఆత్మగౌరవం పెంచడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 2000, 3000 రూపాయలు ఇచ్చిన గనుడు ఇలా కేసీఆర్ గారు. ఒక పింఛనే కాదు, కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు అన్నగారు చెప్పింది, బిడ్డ పెళ్ళి అయితే మేనమామ ఇంతకుముందు 50,000 లక్ష ఇచ్చేది. ఇవాళ అది ఇవ్వలేకపోతుంటే అందరికి మేనమామలాగా 8 లక్షల మందికి ఇప్పటికే 1,116 ఇచ్చింది కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి రూపంలో. ఇలా పిల్ల మన బిడ్డనే ఇవాళ కాన్పుకు పోతే 12,000, 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. మోర్టాలిటీ రేట్ తగ్గించినాం. ఇవాళ చనిపోవడం అనేది, మాతా శిశువులో చనిపోయే రేటు కూడా చాలా తగ్గిపోయింది. ఎట్లా సాధ్యమైంది? రైతన్నలు అందరూ కూడా మీ అందరూ తెలుసు, 2014 నాడు ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా ఆత్మహత్యలు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నీళ్లు లేక, కరెంటు సరిగా రాక, పంటలు ఎండిపోయి, పండిన పంటకు ధర రాక, తెచ్చిన అప్పులు తీర్చలేక వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆత్మహత్యలే శరణ్యం అనుకున్నారు. వాళ్ళ ఆత్మహత్యలను 30-40% తీసుకొని వచ్చినాం. వాళ్ళందరికీ కావాల్సిన నీళ్లు ఇచ్చినాం, సాగునీళ్ళు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం. వాళ్ళు పండించిన ప్రతి గింజను కరోనా సమయంలో కూడా అది యాసంగా వానాకాలం అనుకున్నా, అది వడ్ల, జొన్నల, కందుల, మక్కల ఏది అనకుండా ప్రతి గింజని కొన్నది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవడన్నా రైతు బంధు ఇచ్చిండా? 1 ఎకరానికి 10,000 చొప్పున మీ ఊర్లో, మీ ఇంట్లో అప్లికేషన్ పెట్టకుండా, ఎవరి దగ్గర లంచం ఇవ్వకుండా, ఒక్కరితో మాట్లాడకుండా మీ అకౌంట్లో 2 సార్లు మీకు ఎంత భూమి ఉంటే అంతకు ఇంటూ 5,000 పడ్డాయి. ఎక్కడన్నా దేశంలో ఎవడన్నా ఇచ్చిండు అడగండి. ఒక రైతు చనిపోతే 1 గుంట 2 గుంటలు ఉన్నా కూడా 3 రోజుల నుంచి 10 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చింది. దేశంలో ఎక్కడ ఉంటే చెప్పమనండి. మేము అడుగుతున్నాం, మేము చేయాల్సినవి చాలా ఉన్నాయి.
చేసుకునే కొన్ని ఉన్నాయి, ఇంకా చేసుకుంటాం. 60 సంవత్సరాల దారిద్ర్యం 6 సంవత్సరాలనే తీరదు. 60 సంవత్సరాల నుంచి అనేక మంది పాలించింది, కొంత కొంత చేసుకొచ్చింది. ఈ 6 సంవత్సరంలో చేసిన అభివృద్ధి మీరు ఒక్కసారి గమనించండి. దయచేసి ఇవన్నీ బాగానే అని మళ్ళీ అంటారు. కొంతమంది అంటారు కరెక్టే, మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు కదా, ఎందుకు ఇవ్వరు? మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 5 సంవత్సరాల కాలంలో చేస్తామని పెడతాం. 1 సంవత్సరమే పూర్తి కాలం నడిపినాం. 2వ సంవత్సరం కరోనాతో 52,000 కోట్లు బొక్కబడ్డది. ఒక నెలకు 12 నుండి 15,000 కోట్ల ఆమ్దాన్ వస్తుంది. అది కేంద్రం నుండి కానీ ఇక్కడ నిధుల నుండి కానీ మొత్తం 500 నుండి 1000 కోట్లే వచ్చింది. ఇటువంటి సందర్భంలో కూడా అన్నార్థులైన 43 లక్షల మందికి 1000 నుండి 2000 చేస్తామని పెంచుతామని చెప్పినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, చేసి చూపించినాం. రైతు బంధు ద్వారా 4,000 నుంచి 5,000 పెంచుతామని చెప్పినాం, అది కూడా చేసి చూపించినాం. ఇంకా కొన్ని చేసుకోవాల్సినవి ఉన్నాయి. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని చెప్పేసి అనుకున్నాం, పిఆర్సీ ఇస్తామని చెప్పి అనుకున్నాం, రుణమాఫీ చేస్తాం అనుకున్నాం. 2వ సంవత్సరమే వచ్చింది, ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. అయినా పిఆర్సీ కానీ మిగతా కూడా త్వరలోనే ఇవ్వడానికి అని చెప్పేసి కూడా మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలనే అనేకం ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 6 సంవత్సరాల్లో చేసి చూపించారు. పెట్టిన ఎందుకు చేయరు? కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే, 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పలే, రైతు బంధు ఇస్తా అని చెప్పలే, రైతు బీమా ఇస్తా అని చెప్పలే, కేసీఆర్ కిట్ ఇస్తా అని చెప్పలే. మరి ఇవన్నీ చేసి చూపించింది కదా, మరి చెప్పిన ఎందుకు చేయం? బరాబర్గా చేసేది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమే. త్వరలో చేసి ఖచ్చితంగా చూపిస్తాం. కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా మంది ఈ 4-5 రోజులు అయితే ప్రతి వాడు ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు, కేసీఆర్ 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నావు కదా, 30,000 ఇచ్చినావు అంటాడు. ఇంతకుముందు వాళ్ళ పేరు తీసుకున్నా కాబట్టి ఇంతవరకు నేను ఇన్ని 30 సభల్లో ఎక్కడ కూడా పేరు తీసుకోలే. ప్రొఫెసర్ కోదండరామ్ గారి దగ్గర వర్క్ చేస్తే ఒక ఆయన ఫోన్ చేసిండు, సార్ మీ 10 టీవీలో 1,30,000 ఉద్యోగం 1,26,000 అన్నాడు. చెప్పిన 1,26,000 ఉద్యోగాలు చెప్పిండ్రు, నాకు లెక్క పంపిస్తారా సార్ అని చెప్పిండు. పంపించిన, పంపేగానే నేను 30,000 ఉద్యోగాలనే మేము మీ దాంట్లో చూసినా సార్ అన్ని. సార్ 80,000 వరకు మేము ఒప్పుకుంటున్నాం సార్. 80,000 ఒప్పుకోవడం ఏందా? ఉన్న డిపార్ట్మెంట్ ఇచ్చిన లెక్కలు కరెక్ట్గా ఇచ్చిన, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి, కొద్దిగా నువ్వు చూసుకోరాదా మొత్తం అని చెప్పాను. లేదు సార్ మా సార్ ఒప్పుకోవట్లేదు సార్ అని. అంటే మీ సార్ ఒప్పుకున్నా లేకున్నా డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇచ్చినాం, ఆ పిల్లలు జాయిన్ అయినరు, పని చేస్తూ ఉన్నారు. నువ్వు ఒప్పుకుంటేనే ఒప్పుకోకపోతే, నీ రాజకీయం కోసం ఒప్పుకోకపోతే నాకు వచ్చేది ఏముందా? ఇగో లెక్క పక్కా నీకు కావాలన్నా ఇచ్చినాం. అట్లానే ఆ రోజు కూడా 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వాళ్ళందరికీ నేను చెప్పిన ఒకటే మాట, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక దురుద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినా మా ఊర్లో ఉన్న మా యొక్క ప్రజానీకానికి తెలుసు. మీ అందరికీ తెలిసి అలా మంత్రి గారి డిపార్ట్మెంట్ లోనే మంత్రి గారు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా పంచాయత్ రాజ్ సెక్రటరీలను చేసిండ్రు. మీ ఊర్లో ఉన్నారా లేదా? కొత్తగా 9,350 పంచాయత్ సెక్రటరీలు చేసినాం, మీ అనుభవంలో ఉన్నారు. 2,604 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ చేసినాం. వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ పాస్బుక్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ తెలుసుకొని వ్యవసాయ శాఖలో నమోదు చేసి మీకు డబ్బులు వేసి మొత్తం కూడా రోజు కూడా మెసేజ్లు ఇచ్చిండ్రు. మీ అనుభవంలో ఉన్నారా లేదా? మీ బిడ్డలు, మీ కొడుకులు, మీ బిడ్డలు, మీ తమ్ముళ్ళు, మీ చెల్లెలు ఈ మండల సెంటర్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు చదువుతున్నారు. దేశంలో ఎవడు పెట్టలే, కేసీఆర్ మునగాడు ఒక్కడే పెట్టిండు. అందరికి పెట్టిండు, అన్ని కులాలకు పెట్టిండు, అన్ని మతాలకు పెట్టిండు. ఆ కులాలు అందులోనే మన పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకు పాఠాలు చెప్పే 10,500 మంది గురుకుల టీచర్లు కొత్తగా వచ్చిన వాళ్ళే. మీ పిల్లలకు తెలుసు, మీకు కూడా తెలుసు, మీ అనుభవంలో ఉన్నది. వాస్తవం కాదా? మీ ఊర్లో ఉన్న పోలీసులు, మీ మండలంలో ఉన్న పోలీసులు, మీ పోలీస్ స్టేషన్ పోతే తెలుస్తుంది 2014 తర్వాత ఎంతమంది రిక్రూట్ అయినారని. అందరు కొత్త పిల్లలే. ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, అటెండర్ కానీ, రైటర్ కానీ అందరూ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? 32,000 మందిని 2014 తర్వాత 8 నోటిఫికేషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వం రిక్రూట్ చేసింది. నువ్వు కాదనగలవా? పేర్లతో సహా మొత్తం ఇస్తున్న నోటిఫికేషన్, ఎప్పుడు జాయిన్ అయినరు, ఎక్కడున్నారని. ఇంకా 20,000 ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో రాబోతున్నాయి. కాదు, మీ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో 9,000 డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకున్నాం, 24,000 మంది రెగ్యులరైజ్ చేసినాం.
ఆ 24,000 మంది కూడా మీ అనుభవంలో ఉన్న వాళ్ళే, మీ రోజు పిలిచే వాళ్ళే. అక్కడ ఆపరేటర్ కానీ, వైర్మెన్ కానీ, లైన్మెన్ కానీ, హెల్పర్ కానీ, రకరకాల పేరుతో మీ ఊర్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ 7,000, 8,000, 10,000 వస్తుంటే వాళ్ళందరినీ ఒక్కటే కలం పొట్టుతోని 24,000 మందిని పర్మనెంట్ చేసి 20,000 నుండి 30,000 జీతం ఇచ్చిన మహానుభావుడు ఇలా కేసీఆర్ గారు. సింగరేణిలో 13,500 చేసుకున్నాం. తండ్రి చనిపోతే ఇంతమంది వచ్చేది కాదు. చాలా కష్టంగా పనిచేసే వాళ్ళు 50 ఏళ్ళ కాదు 40-45 ఏళ్ళకి ముసలి వాళ్ళు అయిపోయేవాళ్ళు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో ఇలా అన్ఫిట్ చేసి మెడికల్ గా 13,500 ఉద్యోగాలు ఇచ్చినాం. ఆర్టీసీలో 5,500 మందిని తీసేసిండ్రు. వాళ్ళకు కూడా ఇలా 2,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చి రక్షించి ఈ 5,500 మంది కండక్టర్లను, డ్రైవర్లను రిక్రూట్ చేసుకున్నాం. ఆనాడు వాళ్ళందరి ముందు కూడా ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేసిన, ఇవాళ కూడా నేను చెప్తున్నా, ఈ లెక్కల్లో ఒక లెక్క తప్పుంటే మీరు నేను చెప్పిన దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ 35,000, ఇలా నమస్తే తెలంగాణ 30,000 వచ్చినట్టు వచ్చింది. 30,000 కాదు 37,000 అయింది. 35,000 కాదు, ఇంకో 2,000 కూడా కొత్తగా జాయిన్ అయ్యింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్స్ గా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్స్ గా, అదేవిధంగా గురుకుల పీఈటీలు కూడా అయిపోతున్నది, గురుకుల ప్రిన్సిపాల్స్ కూడా అయిపోతున్నది. 35,000 ఇప్పటికే చేరింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. పోలీస్ డిపార్ట్మెంట్ లో 32,000, కరెంట్ డిపార్ట్మెంట్ లో 33,000, సింగరేణి కాలరీస్ లో 13,500, పంచాయతీ సెక్రటరీలు 9,350, అదేవిధంగా యూనివర్సిటీల్లో 300, ఆర్టీసీలో 5,500. 1,30,000 ఉద్యోగాలకి ఒక్క లెక్క తప్పున్నా ఖచ్చితంగా ఇందులో ఏ తప్పున్నా కూడా నేను పోటీ నుంచి విరమించుకుంటానని వాళ్ళని ఛాలెంజ్ చేసినాం. ఇంకా 40,000-50,000 ఉద్యోగాలు మంత్రి గారు చెప్తున్నారు. 60,000-70,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు 4 లక్షలు ఉందంటాడు, వాడు 5 లక్షలు ఉందంటాడు, వాడు 3 లక్షలు ఉందంటాడు. ఒక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది 1% ఉంటుంది. ప్రజలకు సేవ చేయడం కోసం ఈ డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇందులో 1% మాత్రం ఉంటాయి. 4 కోట్ల జనాభా ఉన్న మన దగ్గర 4 లక్షలు ఉంటాయి. దరిదాపుగా ఇలా 3,60,000 ఉన్నాయి. చాలా మంది ఇలా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, టెంపరీ, కంటింజెంట్ రకరకాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా తీసేయలేం. రెగ్యులరైజేషన్ చేసుకోవాలి, లేకపోతే అది కావాలి. నువ్వు అన్ని ఫిలప్ చేయమని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. కొత్తగా ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, కలెక్టరేట్లు వచ్చినాయి, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, గురుకులాలు అన్ని కొత్తగా వచ్చినాయి. ఇంకా 60,000-70,000 ఉద్యోగాలు వస్తున్నాయి. 2-3 నెలల నోటిఫికేషన్లు వస్తుంది. తెలంగాణ తెచ్చుకునేదే మన బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలని. 95% మన బిడ్డలు వచ్చేటట్టుగా ప్రెసిడెంట్ అసెంట్ తీసుకున్నాం, అట్లానే నింపినాం. ఇంతే కాదు, ఇవాళ ప్రభుత్వంలో కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు నింపుకున్నాం. ఇంతకుముందు ధర్మనవ మాట చెప్పాను. ఇక్కడున్న 14,800 కంపెనీలు వస్తే ఇక్కడ 1-2 వస్తున్నాయి. ఇప్పటికే 14,800 వచ్చినాయి. 14,800 వస్తే 14.5 లక్షల మంది ఫార్మా కంపెనీల్లో, వ్యాక్సిన్ కంపెనీల్లో, బయోటెక్ కంపెనీల్లో, ఇవాళ నిర్మాణ రంగంలో, ఆటోమొబైల్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో హైదరాబాద్ చుట్టుపక్కల దరిదాపుగా ఇవాళ 14,800 కొత్త కంపెనీలు వచ్చినాయి 2014 తర్వాత. అందులో 14.5 లక్షల మంది జాయిన్ అయ్యారు. ఐటీ కంపెనీలో 2 లక్షల మంది కొత్త వాళ్ళు వచ్చిండ్రు. మనకు ఐటీఐఆర్ అనేది ఒకటి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది 50,000 ఎకరాలు కావాలి, ఇన్ని డబ్బులు కావాలి, దీనికి కావాల్సిన డెవలప్ చేసుకోవడానికి మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు డిక్లేర్ చేసింది. తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకున్నది. అయినా కేటీఆర్ గారు ఇతర దేశాలకు వెళ్లి మాట్లాడి పెద్ద పెద్ద కంపెనీలను ఇవాళ తీసుకొచ్చుకున్నాం. మీరు ఒక్కసారి గచ్చిబౌలి చుట్టుపక్కల చూస్తే ఫేస్బుక్ కానీ, ఒరాకిల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ 10,000, 20,000, 30,000 ఉద్యోగాలు 2014 తర్వాత ఇచ్చినాయి. మీ పిల్లలు కూడా అందులో ఉద్యోగాలు ఇచ్చినాయి. మీ పిల్లలు కూడా అందులో ఉద్యోగాలు చదువుతున్నారు. మీ ఊర్లో ఉన్న పిల్లలు కూడా చేస్తున్నారు. 2 లక్షల చేస్తున్నారు. 2,11,000 కొత్త ఉద్యోగాలు 2014 తర్వాత వచ్చినాయి. 14.5 లక్షలు ఇవాళ 14,800 కంపెనీల్లో వచ్చినాయి. వాళ్ళు అడుగుతున్నారు ఓకే, ప్రైవేట్ కంపెనీలు పెట్టినాయి, ప్రైవేట్ వ్యక్తులు, మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, నీదేంది పెత్తనం వచ్చినాయి, నీదేంది పెత్తనం,
పల్లరాజేశ్వరుడు నువ్వెందుకు చెప్తున్నావు? కేసీఆర్కి ఏం సంబంధం అంటున్నావు? కేసీఆర్కి ఏం సంబంధం, కేటీఆర్కి ఏం సంబంధం అంటున్నారు. మరి 2014 కంటే ముందు ఇన్ని ఉద్యోగాల కల్పన జరగలే కదా, ఇన్ని కంపెనీలు రాలేదు కదా. ఇవాళ మేము ఇవ్వడానికి కావాల్సిన ఒక అద్భుతమైన పాలసీ తయారు చేసుకున్నాం. ఆ కంపెనీలకు కావాల్సిన భూమి మేము ఇచ్చినాం, నీళ్లు మేము ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, నీళ్లు మేము ఇచ్చినాం, కరెంటు మేము ఇచ్చినాం, భద్రత మేము ఇచ్చినాం, పర్మిషన్లు మేము ఇచ్చినాం. అందుకే 14,800 కంపెనీలు వచ్చినాయి. అందుకే 14.5 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. మా అందరికి దాని మీద హక్కు ఉందని కూడా మేము చెప్తున్నాం. ప్రైవేటే కావచ్చు, పెట్టుబడి వేరే పెట్టచ్చు. మేము ఆకర్షిస్తే కదా వచ్చింది. ఒక మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఉన్నది. ఏదైనా చిన్న నేరం జరిగితే గంట సేపట్లో బయటకు వచ్చే విధమైన అద్భుతమైన భద్రత ఉన్నది. అందుకే వాడు ఇక్కడికి వస్తున్నాడు. మీ సమయంలో ఎందుకు రాలే? ఇవాళ మంత్రి గారు చెప్పినట్టు దండు మల్కాపూర్లో మా బాలమల్లి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన పార్క్, ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరిగింది. 458 కొత్త కంపెనీలకు పర్మిషన్ ఇచ్చినాం. 30,000 చదరపు అడుగులతో ఇవాళ వారు చెప్పిండ్రు స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మన ప్రాంతంలో ఉన్న పిల్లలకి ఏమన్నా స్కిల్ లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పిల్లలకు ఉద్యోగాల్లో స్థానం దొరకట్లే. కొత్త పాలసీ తీసుకొచ్చినాం. 60% స్కిల్డ్ ఉన్న దాంట్లో, 60% అన్స్కిల్డ్ ఉన్న దాంట్లో 70% ఈ లోకల్ ఉన్న పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలని కొత్త పాలసీ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నువ్వేమైనా చేసినావా చెప్పు కేంద్ర ప్రభుత్వం? మేము ఇవాళ కష్టపడుతున్న ఆర్టీసీని రక్షించుకున్న 2,000 కోట్లు పెట్టి సింగరేణిలో నా యొక్క రాజకీయ జోక్యం లేకుండా అద్భుతంగా 6 సంవత్సరాల నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా నడిపిస్తున్నాం. ఇవాళ ఇక్కడున్న బిహెచ్ఎల్ ని మీరు మూసేస్తామని చూస్తే ఇక్కడున్న పంపులన్నీ అక్కడికే ఇచ్చినాం. యాదాద్రి గాని, భద్రాద్రి గాని, కాళేశ్వరం గాని, పాలమూరు గాని మొత్తం పంపులన్నీ కూడా అక్కడికి ఆర్డర్స్ ఇచ్చి బిహెచ్ఎల్ సంస్థ నిలబెట్టినాం. ఇది మా చరిత్ర. నువ్వేం చేస్తున్నావు? బీజేపీ బిఎస్ఎన్ఎల్ మూసేసినావు, షిప్పింగ్ కార్పొరేషన్ మూసేస్తున్నావు, కంటైనర్ కార్పొరేషన్ మూసేస్తున్నావు. ఇవాళ మనందరం కూడా గొప్పగా చెప్పుకుంటాం. ఇవాళ మోడీ గారు అత్యంత పేదవాడు, ఛాయ్ అమ్ముకున్నాడు, నేను ఛాయ్ అమ్ముకున్న ప్లాట్ఫామ్ మీద అని చెప్పినాం, గౌరవించినాం. చాలా తలెత్తుకొని ఈ దేశంలో పుట్టిన ఎవరు కూడా ప్రధానమంత్రి కావచ్చు అనుకుంటే ఆయన చెప్పిండు ఏమని నేను ఇలా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్నాను. ఆనాడు ఛాయ్ అమ్ముకొని ప్రధానమంత్రి అయిండు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఛాయ్ అమ్మిన ప్లాట్ఫామ్ ని ఇలా అమ్మేస్తున్నాడు. మేమేది అమ్మలే, మేము మూసేయలే. నువ్వు ఉన్న వాటిని తెరిచినాం, వాటన్నిటి కూడా మంచిగా చేసినావు. నువ్వు ఎల్ఐసిని బంద్ చేస్తున్నావు. ఇలా విశాఖ ఉక్కును ప్రైవేట్ చేస్తున్నావు. నిన్నగాక మొన్న చెప్పిండు మొన్ననే ఈ దేశంలో ఉన్న ప్రతి పరిశ్రమ ఆనాడు పెట్టబడినా కూడా నవరత్నాలని చెప్పబడ్డా ఇవాళ వాటిని రక్షించాం. నష్టం జరుగుతుందంటే తీసి పక్కన పడేస్తామని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఉద్యోగాలు మేము ఇన్ని కల్పించినాం. 1,30,000 గవర్నమెంట్ లో ఇచ్చినాం. 2 లక్షల ఐటీ రంగంలో ఇచ్చినాం. 14.5 లక్షల ఉద్యోగాల కల్పన ప్రైవేట్ లో చేసినాం. మరి నువ్వేం చేసినావు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు. 2 ఉద్యోగాలు ఇచ్చినవా?
ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరున్న ఊర్లలో ఎవరికన్నా కేంద్ర ప్రభుత్వంలో రైల్వేస్ కానీ మన రక్షణ శాఖ కానీ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ కానీ లేకపోతే ఎక్కడైనా ఉద్యోగాలు వస్తే చెప్పండి ఎవరికన్నా. నువ్వు అన్ని మూసిన చరిత్ర నీది, తెరిచిన చరిత్ర మాది. ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది, ఉద్యోగాలు ఇవ్వని చరిత్ర నీది. మేము ఇంకేం చేసినాం ఇక్కడున్న ఈ ప్రజలకు ఉపయోగపడే నిత్యావసరంగా లేకపోతే నిత్యంగా ఉపయోగించుకునే దాంట్లో ఎక్కడ కూడా రేట్లు పెంచలే. రవాణా ఛార్జీలు పెంచలే, కరెంటు ఛార్జీలు పెంచలే, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలే. ఇవాళ ఏది కానీ నీళ్ల ఛార్జీలు పెంచలే, ఏ ఛార్జీలు 2014 తర్వాత ఇంతవరకు మేము మూత వేయలే. మరి నువ్వేం చేసినావు? గ్యాస్ పెంచినావు. 300 రూపాయలంటే 900 చేసినావు. డీజిల్ 100 చేసినావు. డీజిల్ పెంచినావు. 50 రూపాయలంటే 90 రూపాయలు చేసినావు. పెట్రోల్ పెంచినావు. 60 రూపాయలంటే 100 రూపాయలు చేసినావు. నీది పెంచిన చరిత్ర, మాది పెంచని చరిత్ర. మేము ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాలు తుంచిన చరిత్ర అనేది. మా ఊర్లో ఉండే అనేక మంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు. వాళ్ళందరూ కూడా అద్భుతంగా జీతాలు పెంచుకున్నావు. నువ్వెక్కడన్నా పెంచినవా? ఉద్యోగాలు ఇచ్చినవా? మా ఆశా అక్కలకు నువ్వే కేంద్రంలో పెట్టినావు. ఎక్కడ నువ్వు పెంచలే. 1500 ఉంటే 6000 చేసుకున్నావు. అంగన్వాడీలకు 4000 ఉంటే 10,000 చేసుకున్నాం. హోంగార్డులకు 9,000 ఉంటే 21,000 చేసుకున్నాం. మా ఊర్లో ఉండే సఫాయి అన్నలకు 2,000 ఉంటే 8,500 చేసుకున్నాం. విఆర్ఏలుగా చెప్పబడే మస్కూరి గాని లేకపోతే నీరటిగాడు అని అంటాం. 6,500 ఉంటే 10,500 చేసుకుని ఇలా పర్మనెంట్ చేపుతాం. 20,500 చేసుకుని ఇలా పర్మనెంట్ చేపుతాం. 24,000 మందికి పర్మనెంట్ చేయబోతున్నాం. ఇవాళ మున్సిపాలిటీలో ఉంటే 7,000 ఉంటే 14,000 చేసుకున్నాం. జూనియర్ కాలేజీలో 17,000 ఉంటే 37,000, డిగ్రీ కాలేజీలో 17,000 ఉంటే 37,000, డిగ్రీ కాలేజీలో 20,000 ఉంటే 40,000, యూనివర్సిటీలో 30,000 ఉంటే 60,000, 3,24,000 మందికి 100 నుండి 300% జీతాలు పెంచింది అలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అదందరూ మీ అనుభవంలో ఉన్నది. మీ ఊర్లో అడిగి చూడండి. మీరందరూ నిత్యం మీతో పాటు తిరుగుతుంటారు. అక్క ఎంతుందని చెప్పి ఆశా వర్కర్ని అడగండి, అంగన్వాడీ అక్కని అడగండి, లేకపోతే హోంగార్డ్ అన్నని అడగండి. జీతాలు పెంచింది, వాళ్ళందరినీ కాపాడింది. ఇంకా మరలా కూడా ఏపీఆర్సీ వచ్చిన తర్వాత వీళ్ళందరి లక్షలాది మంది జీతాలు పెంచేది కూడా టిఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే. ఇన్ని చేసిన తర్వాత వాడు మాట్లాడుతుంటే ఇష్టం వచ్చినట్టు మనందరం కూడా కామ్గా ఉంటున్నాం. వాస్తవే కావచ్చు, ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ ఎంపీటీసీలకు కానీ వీళ్ళందరికీ అనుకున్న విధంగా పనులు రాకపోవచ్చు. చేసిన పనులు కూడా బిల్లులు తొందర రాకపోవచ్చు. ఇంకా కావాల్సిన డైరెక్టర్ పోస్టులు అవి కూడా రాకపోవచ్చు. ఆనాడున్న తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగినంత లాభం ఇక్కడ జరగకపోవచ్చు. కానీ ప్రజలకు లాభం జరిగింది, సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది, నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. కాబట్టి నా యొక్క పార్టీ కార్యకర్తలు కూడా విన్నపం, దయచేసి ఎక్కడన్నా కొద్దిగంత మనం అలసత్వంతో ఉంటే నీరసంగా ఉంటే సమాధానం చెప్పలేకపోతే వాళ్ళు చెప్పిన అబద్ధాలే నిజంగా వర్తిల్లుతాయి. వాళ్ళు చెప్పిన అబద్ధాలే ఇవాళ వాస్తవాలుగా వాళ్ళు చెప్తుంటారు. చేసి ఇంతగానం చేసింది భారతదేశంలో ఎవరు లేరు. మీరు కంపేర్ చేయండి. ఈ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడనుంటే చెప్పమనండి. చేయని ఉన్నాయి. 3 ఎకరాలు చేసుకుంటాం, దొరకట్లేదు. కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. మంత్రి గారు చెప్తారు. నిన్ననే బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏరియా మొత్తం కూడా పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ, ఇదంతా ఉద్యమ పోరాటాల గడ్డ, వారసులు
ఎంత ఉద్యమ పోరాటాల గడ్డ వారసులంతా కూడా బీజేపీకి ఓటేయాలంటున్నాడు. ఎందుకేయాలి? నువ్వేమన్నా సాయుధ తెలంగాణ పోరాటంలో ఉన్నావా? లేకపోతే వామపక్ష ఉద్యమాలు చేసి ఈ ప్రాంతం కోసం కష్టపడ్డ వాళ్ళతో నువ్వేమన్నా ఉన్నావా? లేదు, ఆనాడు 69లో జరిగిన మొదటి దశ పోరాటం తెలంగాణలో నీ పాత్ర ఏమైనా ఉన్నదా? లేదు, తుది దశ 2001 నుండి 14 వరకు కేసీఆర్ నాయకత్వంలో విజయ తీరాలను ముద్దాడిన ఈ పోరాటంలో నీ పాత్ర ఏమైనా ఉన్నదా? ఈ పోరాటాలు గాని ఉద్యమాలు గాని నీ బీజేపీ పాత్ర గాని నీ ఆర్ఎస్ఎస్ పాత్ర గాని నీ ఏబీపీ పాత్ర గాని ఎక్కడా లేదు. ఏదన్నా ఉన్నదంటే ఆ పోరాటాలకు వారసులం మేము. స్ఫూర్తి మాది, త్యాగాలు మాయి, జైళ్లు మాయి. కాబట్టి ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు మాది, నీది కాదురా. కాబట్టి చాలా మంది చాలా మాట్లాడుతుండొచ్చు, ఇంకోటి అంటే ప్రశ్నించే గొంతుకని ఎన్నుకోవాలి. ప్రశ్నించే గొంతుకని ఒక్కో వేషం వేసుకొని వస్తున్నాడు గంగిరెద్దుల్లాగా. మాకు ప్రశ్నించడం తెలీదా? ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలకు, యువతులకు తెలీదా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం రాలేదా? ఇంకా ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నలకు సమాధానం వచ్చేది మేమే, ఇచ్చేది మేమే, పరిష్కారం చేసేది మేమే. ఇవాళ ఈ ప్రాంతంలో పుట్టిన మొత్తం తెలంగాణ గడ్డకే అది ఏ పార్టీలో ఉండని ఎట్లయినా కూడా ఎప్పుడు కూడా గట్టిగానే మాట్లాడతాడు, ఎప్పుడు కూడా సిగ్గుపడడు, మొహమాట పడడు, నీరసపడడు. ప్రశ్న ఎవరినైనా ఖచ్చితంగా వేస్తూనే ఉంటాడు. చాలా మంది చెప్తుంటారు పెద్దలు, ఇక్కడ ఉండే పుట్టిన బిడ్డ కూడా తన చనుబాలలోనే ప్రశ్న వేసుకోవడం నేర్చుకుంటుందని చెప్పేసి అంత గట్టితనం వాళ్ళతో ఉంటుంది. ఇక్కడున్న ఏమి చదువురాని కూలి, నాటు వేస్తూ కూడా ఇలా ప్రశ్నని ఆ పాటలో పాడుకుంటుంది. మన ఉన్న ఇక్కడ రైతన్న కూడా ఖచ్చితంగా నాగలు దున్నుకుంటే పాట పాడుతూ ప్రశ్నిస్తుంటాడు. నా దగ్గర ఉన్న కార్మికుడు భూపాల్ కానీ ఇంకో దగ్గర కానీ సింగరేణిలో ఉన్న కార్మికుడు కానీ తను కూడా కష్టపడుతూనే పాట పాడుతూ ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడగడం నీకు మొట్టమొదటిసారి కొత్త బిచ్చగాళ్ళ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ చదువున్నా చదువు లేకున్నా లక్షల మెదళ్లలో ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకు సమాధానమే కేసీఆర్ 2014లో తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అభివృద్ధి చేసుకున్నాం. ఏ ఊరికన్నా పోయి చూడు, ఇలా వైకుంఠ ధామం వచ్చింది, పల్లె ప్రకృతి వనం వచ్చింది, డంపింగ్ యార్డ్ వచ్చింది, చెట్లు వచ్చినాయి, చెట్లు పోసుకోవడం, నీళ్లకు ట్యాంకరు, ట్రాలీ, ఒక ట్రాక్టరు, దానికి డ్రైవరు ఎప్పుడన్నా వచ్చిందా? 2014 కంటే ముందు ఒక మనిషి చనిపోతే భూమి లేకపోతే ఎక్కడ పాతి పెట్టాలో, పూడ్చి పెట్టాలో, కాల్చివేయాలో తెలియకుండా రోదన పట్టోడు, వేదన పట్టోడు ఆ కుటుంబం. వాళ్ళ కుటుంబం రోదన తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు 12,750 గ్రామాల్లో వైకుంఠ ధామాలు పెట్టి చనిపోయిన తర్వాత కూడా అంతిమ సంస్కారం చేస్తున్నది ఇలా కేసీఆర్ గారు. ఎవడన్నా చేసిండా? కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి సన్న బక్కబలిసిన వ్యక్తి కేసీఆర్ కాదు. కేసీఆర్ ఒక ఫైటర్ 24 గంటలు అదే ఆలోచిస్తాడు. లేచిన దగ్గర నుంచి మాకు వారికి తెలిసి 40 ఏళ్ళ నుంచి వారు ఉండొచ్చు, 7 ఏళ్ళ నుంచి మేము ఉండొచ్చు. తెలంగాణ తేవడానికి ఏ విధంగా కష్టపడ్డాడో, తెలంగాణ బాగు చేయడానికి కూడా అదే స్థిర నిర్ణయంతో చిత్తశుద్ధితో ఉన్నాడు. ఇటువంటి చాలా మంది మొరుగుతుంటారు. మొరుగులకు మన సమాధానం, మనం కార్యకర్తలకు మన సమాధానం
మనం కార్యకర్తలుగా చెప్పాలి. చేసిన పనులు ఖచ్చితంగా చెప్పుకోవాలి. చాలా మందికి వాళ్ళందరూ కూడా లాస్ట్గా ఒక్కటే మాట, 6 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎన్నుకున్నాం, మీరెప్పుడైనా మా ఊరికి వచ్చిండ్రా, మా పనులు చేసిండ్రా, మా వాడకు వచ్చిండ్రా అని కూడా చాలా మంది అనుకుంటారు. ఈ ఎన్నిక అనేది ఒక సర్పంచ్ లానో ఒక కౌన్సిలర్ లానో లేకపోతే చైర్మన్ లానో ఒక ఎమ్మెల్యే లానో ఎంపీ లానో ఉండేది కాదు. ఒక స్ఫూర్తితో, డిఫరెంట్ స్ఫూర్తితో ఈ యొక్క ఎమ్మెల్సీలు పెట్టిండు అన్నాడు. మొత్తం బాగా చదువుకున్న వాళ్ళు ఈ యొక్క చట్ట సభల్లో ఉండి ఈ రాష్ట్రానికి దేశానికి సంబంధించిన సూచనలు ఇవ్వడంలో, సలహాలు ఇవ్వడంలో కొద్దిగా మంచిగా చేయాలన్న ఉద్దేశంతోనే ఆనాడు దేశంలో రాజ్యసభ కానీ లేకపోతే ఇక్కడ ఈ కౌన్సిల్ పెట్టాను. కానీ ఈ కౌన్సిల్లో నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలి. ప్రజల దైనందిన కార్యక్రమాల్లో వస్తున్న సమస్యలు లేవనెత్తాలి. వాటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చూడాలి. నేను గత 6 సంవత్సరంలో నాకు వచ్చిన అవకాశాన్ని నా దగ్గరికి వచ్చిన వ్యక్తిగత సమస్య అయినా, సంఘ సమస్య అయినా, యూనియన్ సమస్య అయినా, సామాజిక సమస్య అయినా, అది పార్టీ కార్యకర్తలైనా, ఇతర పార్టీలైనా, ఉద్యోగులైనా, పట్టభద్రులైనా వాళ్ళందరి సమస్యల్ని ఆ వేదికగా 6 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ కాకుండా లేవనెత్తిన. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలే. ఒక్కోడు మాట్లాడుతూ రాజేశ్వర రెడ్డి ఎప్పుడైనా మాట్లాడినా అని మాట్లాడడం కాదు. ప్రతిరోజు ఒక ప్రశ్న అడిగినా, అవకాశం లేకపోతే అనుబంధ ప్రశ్న అడిగినా, లేకపోతే స్పెషల్ మెన్షన్ చేసినా, లేకపోతే పిటిషన్ ఇచ్చినా, లేకపోతే చర్చలో పాల్గొన్నా, లేకపోతే ధన్యవాద తీర్మానం మీద మాట్లాడినా 6 సంవత్సరంలో ప్రతి సెషన్ లో ఒక్కరోజు అబ్సెంట్ కాకుండా ప్రతి అంశం మీద కూడా నేనే మాట్లాడమే కాదు, ఖచ్చితంగా అధికారుల దగ్గర తీసుకుపోయినా, మంత్రుల దగ్గర తీసుకుపోయినా, ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయినా. కొన్నిటికి 100% పరిష్కారం వచ్చింది, కొన్నిటికి పరిష్కారం రాలే, కొన్నిటికి పాక్షికంగా వచ్చింది. పరిష్కారం వచ్చిందా లేదనేది పరిష్కారం చేయడంలో ప్రయత్నం చేసినవా లేదా, ప్రయత్నం సఫలమైందా విఫలమైందనే తర్వాత ఉంటుంది. కాబట్టి దయచేసి ఇవాళ చాలా మంది మీ దగ్గరికి రావచ్చు, పార్టీల పరంగా వస్తున్నారు, వ్యక్తులుగా వస్తున్నారు. చాలా మంది అపనిందలు వేస్తున్నారు, అవాస్తవాలు మీరు దయచేసి ఇంటికి పోయి గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో ఏమైనా సంక్షేమం జరిగిందా లేదా, మీ ఊర్లో ఉన్న మీ ఇంటికి 24 గంటల కరెంట్ వస్తుందా లేదా, మీ ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా, మీ ఊరికి మంచి రోడ్డు పడ్డదా లేదా, మీ ఊర్లో గ్రామ ప్రగతి జరిగిందా లేదా, మీ ఊర్లో కొత్త ఉద్యోగాలు వచ్చినాయా లేదా, వచ్చిన ఉద్యోగస్తుల్లో లేకపోతే మామూలుగా పనిచేస్తున్న వాళ్ళు జీతభత్యాలు పెరిగినాయా లేదా అని దయచేసి ఆలోచించండి. ఇంతకంటే బెటర్ గా ఏ రాష్ట్రంలో ఎక్కడైనా చేసిండ్రా? చేయని కొన్ని ఉండొచ్చు, చేసుకుంటాం. మనకంటే సంక్షేమంలో ఎవడన్నా ఏ రాష్ట్రంలో చేస్తే ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం. ఎవడు కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలే. కాబట్టి ఖచ్చితంగా ఓటు అడిగే హక్కైనా, ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడే హక్కైనా మనకే ఉంటది. కాబట్టి ధైర్యంగా మనం నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చివరిగా 6 సంవత్సరాల కాలంలో ఎట్లయితే ఈ అన్ని సమస్యల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాం, భవిష్యత్తులో కూడా మీ ఎమ్మెల్యే గారికి తోడుగా నేనే ఇక్కడికి వచ్చి మీ పరకాల నియోజకవర్గంలో అన్ని పనులు మేము చేయడం అనేది సాధ్యం కాదు, అది కరెక్ట్ కూడా కాదు. వారు నా యొక్క ఎప్పుడు రమ్మని వారు ఆదేశించిన వారితో పాటు మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గం ఉన్న సమస్యలు పెద్ద ఏదుంటే మీరు చెప్పిన ఇంతకుముందు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఇతర విషయాల్లో దాన్ని వేగిరపరచడానికి, తొందరగా నడవడానికి అక్కడ కావాల్సిన చర్యల్లో నేను చేదోడు వాదోడుగా ఉంటానని హామీ ఇస్తూ మీ అందరూ కూడా మరొక్కసారి ఓటు వేసి
ఆశీర్వదించాలని చెప్పేసి వినయపూర్వకంగా మీ అందరిని ప్రార్థిస్తూ సెలవు. జై తెలంగాణ. అర్థమైన వాళ్ళంతా చేయలేవట్టుంది. పూర్తిగా అర్థమైందా? ముఖ్యమంత్రి గారు అంటాడు నిన్న ఫామ్ హౌస్లో ఉంటాడు. ఫామ్ హౌస్లు ఉంటేంది, ప్రగతి పనులు ఉంటేంది, పనులు చేస్తాడా లేదా, బుల్లెట్ దిగిందా లేదా కావాలి. పల్ల రాజేశ్వర రెడ్డి గారు చెప్పింది ఏదన్నా ఒకటి అబద్ధం ఉంటే ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు. నేను చెప్పిన సంఖ్యలలో అంకెలలో ఏదైనా తప్పు ఉంటే రేపు పోటీ నుంచి తప్పుకుంటాను. ఇక అంతకన్నా మాట కావాల్సింది ఏమున్నదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. దయచేసి చదువుకున్న విజ్ఞులైన మీరు కూడా ఇప్పుడు విన్న డిస్కషన్ ఎక్కడన్నా ఎవడన్నా పిచ్చోడు ఉంటే ఉన్నాడు, ఊరికొక్కడు ఉన్నాడు, వాడు ఒక్కడే ఉన్నాడు, ఊరినంత ఆగం చేస్తా ఉన్నాడు. మనం 100 చెప్పుకునే ముచ్చట్లున్న ఇయాటి నుంచి రేపటి వరకు చెప్పుకునే ఒక్కడి మాట్లాడుతున్నాం. వాడు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. బీజేపీ ప్రభుత్వం చేసిన పని ఒక్కటి ఉంటే చెప్పరా నాయన అంటే చెప్పాడు, కానీ 100 అబద్ధాలు ఆడుతాడు వాడు. దయచేసి పట్టభద్రులైన మీరు ఓటు హక్కు ఉన్నోళ్ళంతా శైలి పట్టాలి. మొత్తం ఉన్నట్టు అయితే ఓకే, థ్యాంక్ యూ. సాంబానా చేయలేవట్లేవు, కార్యకర్త కదా. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీ శాఖ మాత్యులు మన దయన్న, మన అభిమాన నాయకుడు దయాకర్ గారు మాట్లాడాల్సితే పోతాం. సభాధ్యక్షుడు మీ అభిమాన నాయకుడు తమ్ముడు ధర్మారెడ్డి గారికి చాలా స్పష్టంగా విశదీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగినాయి అనేది మొత్తం అర్థమయ్యే రూపంగా ప్రశ్నించే గొంతు కాదు, నేను పరిష్కారం చేసే గొంతు అని గట్టిగా చెప్పిన పెద్దలు పల్లా రాజశేఖర్ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎంపీ పెద్దలు మన ప్రాంతవాసి, మన బొల్లికుంట వాసి పసునూరు దయాకర్ గారికి, గాదర బాలమల్లు గారు, ఇక్కడికి నీకు జిల్లాలో ఏం చేయకుండా పర్వాలేదు, ఇది ధర్మారెడ్డి గారు నా పని అయిపోయింది, నేను నా పని మీద నెట్టేసిన. ఇప్పుడు మేము ల్యాండ్ సేకరించినాం, రైతులు నొప్పించినాం, రాత్రి బావులు కష్టపడి ధర్మారెడ్డి వాళ్ళందరూ కలిసి చేసినాం, 1000 ఎకరాలు కొనిచ్చినాం. ఇప్పుడు మీ పనే ఏదో నా మీద నెట్టేద్దామని చూసినాం. ఇప్పుడు పెద్దలు బాలమల్లి గారికి, సోదరుడు నిమ్మగడ్డ వెంకన్న గారికి, అదేవిధంగా జన్ను జకారియా గారికి, సదానందం గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, జన్ను జకారియా గారు, జన్ను పరంజ్యోతి గారు, జన్ను అని పెట్టిన పరంజ్యోతి గారికి, చింత సదానంద గారికి, కేశవరెడ్డి గారికి, రాజ్కుమార్ గారికి, గుర్రం రవి, సమ్మయ్య, సుదర్శన్ రెడ్డి, రాధిక రాజు, కళావతి, నదారి, సుమలత, సారంగపాణి, సంజీవ్ రెడ్డి, ధర్మారావు, కార్పొరేటర్లు బాలు, మానిక, కవిత, స్వర్ణలత, ఎంపీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ యువతీ యువకులకు, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. నేను ఒకటే, ఈరోజు పల్లా రాజశేఖర రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఓటేసినందుకు ఇక్కడికి రాలే, ఓటు ఎట్లయినా ఇస్తారు. టీఆర్ఎస్ పార్టీ బిడ్డలు, రైతు బిడ్డలు కాబట్టి మీరు 100% ఓట్లు ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నది. కానీ పిచ్చిగా గ్రామాలల్లో మాట్లాడే వాళ్ళను నిలదీయవలసిన పరిస్థితి మీ దగ్గర ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వాని భార్య కూడా ఓటేది, కానీ వాళ్ళు మాట్లాడుతూ అంటారు ఊరు బయటకు వచ్చి.
ఇసుంటోళ్లకు మీరు బుద్ధి చెప్పాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అడగకపోతే కొంత ఏదో పోయినట్టు. మన ధర్మారెడ్డి గారు గట్టిగా నిలదీసింది. గట్టిగా నిలదీసేస్తే బీజేపీ వాళ్ళు ఆయన ఇంటి మీద ధర్నా చేసిండ్రు. ధర్నా చేసిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయో తెలుసా మీకు? విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా లెవెల్లో ఇది బీజేపీ పార్టీకి బుక్స్ ఇవ్వద్దు అని నిర్ణయించింది. వీళ్ళు రాజకీయం చేస్తాను, దీని మీద పబ్బం గడుపుకుంటాను అనే ఉద్దేశంతో వాళ్ళు బ్యాన్ చేశారు, వాళ్ళకి ఇవ్వకుండా. అంటే మనం నిలదీసినప్పుడు అది ప్రజలలో పోతుంది. ఆయన పెద్ద మాట్లాడలేరు, స్వాస్థంగా దాన్ని చిత్రీకరించారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మొన్న మా దగ్గరికి తీర్మార్ మల్లాన్ని కదా అని అదే పేరు, ఆయన ఏదో వచ్చిండట పర్వతగిరికి. ఆయన వస్తాడంటే బాగా మాట్లాడతాడు, జోరుగుంటుంది అని అందరు ఊరంతా కూడారు. కూడిన తర్వాత ఆయన విన్న తర్వాత చెప్పేటన్ని అబద్ధాలు. నా మీద మాట్లాడిండు, ఇంకోరి మీద మాట్లాడు. అరే టీఆర్ఎస్ పార్టీ ఇన్ని చేస్తాడు, మన మంత్రి గారు ఇన్ని చేస్తాడు, ఇవన్నీ అబద్ధాలు చెప్తాడని వాళ్ళ దగ్గర ముసలం పుట్టి లొల్లిపెట్లు మొదలుపెట్టారు. లొల్లిపెట్టి ఇక తిరిగి మీద దాడి చేసే పరిస్థితికి చదువుకొని. అంటే మనం ఎదురు తిరగకపోతే, మనం ఎదురు తిరగమంటే పోయి కొట్టొద్దు, కొడితే వాడు పెద్ద లీడర్ అవుతాడు. మనం కూడా నిలదీసి జవాబు చెప్పే పరిస్థితి మనం ఉండాలి. మనం నోరు మూసుకొని మనం ఏం తప్పు చేసినామండి? ఒక్కసారి మనం రైతు బిడ్డలుగా మీరందరూ కూడా ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ రాకముందు నీళ్ళు వచ్చినాయా? కరెంట్ వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? అంతకుముందు కరెంటు పరిస్థితి ఎట్లుండే? ఇండస్ట్రీలన్నీ మూతపడ్డాయి, వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఎకరం నాటేస్తే అరెకరం పండేది కష్టం, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది. ఏ రాష్ట్రంలో ఇయ్యని కరెంటు ఒక తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరైనా బీజేపీ వాడు మాట్లాడతాడు, మీ బీజేపీ రాష్ట్రంలో నువ్వు కరెంటు ఫ్రీగా ఇచ్చినవా? రైతు బంధు ఇస్తున్నావా? కళ్యాణ లక్ష్మి ఇస్తున్నావా? రైతు బీమా ఇస్తున్నావా? ఎందుకు మనం అడగొద్దు? పెన్షన్ కూడా 200 దాటి ఎక్కడ ఇస్తలేదు. 2000 ఇచ్చేది ఒక తెలంగాణ రాష్ట్రం. నేను మిమ్మల్ని అందరినీ కూడా చదువుకున్న యువకులు కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏ రాష్ట్రంలో ఏమి ఇస్తాననేది క్లియర్గా తెలుస్తుంది. బీజేపీ మోడీ గారు 2వ సారి ప్రధానమంత్రి అయ్యేటప్పుడు ఏం చెప్పాడు? ఆయన నోట చెప్పాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టాడు అనేది ఒకటి తెప్పించుకుంది. వాళ్ళు చెప్పినవి ఏం చేసిండ్రు, కేసీఆర్ గారు చెప్పినవి ఏం చేసిండ్రు, ఏం చేయలేదు, చేయని కూడా ఉన్నాయి. కానీ బీజేపీ ప్రభుత్వం నేను బ్లాక్ మనీ అంతా తీస్తున్నా, బ్లాక్ మనీ అంతా తీసి నోట్లన్నీ మార్చుతున్నా, కొత్త నోట్లు వస్తున్నాయి. ఆ బ్లాక్ మనీ అంతా లెక్క చేస్తే నా దృష్టిలో ఒక్కొక్క ఖాతాల 15 లక్షలు పడతాయి. అన్నడా లేదా? అన్నడానే? అందరు జీరో అకౌంట్ చేసుకోమంటే బ్యాంకుల ముందు కొట్టుకున్నాం. మనం పడ్డాయా 15 లక్షలు? మోడీ గారే కదా చెప్పింది. ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉన్నదా అండి? వాళ్ళు ఇప్పుడు నిన్న TV9 ఎవరో మాట్లాడుతా అంటే ప్రకాష్ రెడ్డిని చూడలేక నేను అందుకున్నా. చూసేదా మీరు? అందుకున్నా. ఏం మాట్లాడతాను, అన్ని అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నామని నిలదీసిన. నేను మంత్రిగా పెద్దగా రావద్దు, కానీ నాకు చూస్తా అంటే ఎందుకో అని చెప్పేటి నాకు మండింది. దయచేసి నేను ఒక్కటే, ఇదే కాదు, పెట్రోల్ ధర దిస్తా అన్నాడు, దిచ్చిండా? ఇప్పుడు మరి అందరు సైకిల్ మోటార్ గిర్ర వచ్చిండ్రా? దిగినాయా తగ్గినాయా? గ్యాస్ ఏమన్నా దిగినాయా? ఇవన్నీ తీస్తా అన్నాడా?
ఆయన నోటనే కదా. ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ లాభం ఇచ్చే పని ఒక్కటైనా చెప్పాడా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు. వాడు మళ్ళీ అడుగుతాడు, మన 1,30,000 అంకెలతోటి సంఖ్యలతోటి ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఇప్పుడు పల్లారాజశేఖర గారు ఛాలెంజ్ చేశాడు. వాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా పర్వాలే, మొత్తం ప్రైవేట్ అమ్మిపారేస్తాడు. ఈరోజు బ్యాంకులు కూడా నట ఇందరుగా పేపర్లల్లా బ్యాంకులు పోయిన తర్వాత ఇప్పుడు రైతు కూడా ఇస్తాడా లోను? మనుషుల్లోనికే లోన్ ఇస్తాడు వాడు, ప్రైవేట్ కంపెనీ వాడు. వాస్తవాలు ఇవన్నీ. దేశం ఎడిపోతానో ఒక్కసారి మనం ఆలోచించండి. రేటు పెంచనిది ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి మిషన్ భగీరథ 45,000 కోట్లు పెట్టి ఇంటింటికి నీళ్లు ఇస్తుంటే వేరే రాష్ట్రాలలో ఇంటింటికి 1,000 రూపాయలు పన్నేసి వసూలు చేస్తాను. మనం ₹1 వసూలు చేస్తారా? మీ ఇంట్లో నీళ్లు పోతానే వసూలు చేసిందానే? 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, వేరే రాష్ట్రాలలో కరెంటుకు పైసలు వసూలు చేస్తాను. వాస్తవాలు. ఎదురు పెట్టుబడి ఇచ్చింది మహాత్ముడు రైతు బంధు కేసీఆర్ కాదా? ఇదంతా రైతు బిడ్డలేనా? ఎంతమంది రైతు బిడ్డలు చేతులెత్తండి. అందరూ రైతు బిడ్డలే. ఏంది మనం ఎందుకు మనం నిలదీయొద్దనేదే మేము రిక్వెస్ట్ చేస్తున్నా. అదే బీజేపీ ప్రభుత్వము పన్నుల మీద పన్నులు వసూలు చేస్తున్నది. ఈ తెలంగాణలో ఈ బడ్జెట్లో సరే ఇవాళ ఒక్కొక్క స్కీమ్ చూద్దాం. గిరిజన యూనివర్సిటీ 6 ఏళ్ళు అయితే గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తానని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 600 ఎకరాలు ఇచ్చినాం. ఆ గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడతలేదు. కోచ్ ఫ్యాక్టరీ చిన్నప్పటి నుంచి నేను కొట్లాడతానే, మీరు కొట్లాడుతున్నారు. నేనైతే దండాలు చేసి జైలు పోయినా. కోచ్ ఫ్యాక్టరీ కోసం ఇది మంత్రి కోచ్ ఫ్యాక్టరీ చేద్దాం, కేంద్ర ప్రభుత్వం మా భూమి అడుగుతాను కదా అని సంబరపడ్డా. ఎట్టైనా చేసి భూమి ఇప్పిద్దామని మొదలు 30 ఎకరాలు కేంద్రానికి ఇప్పించిన కేసీఆర్ తో చెప్పి 30 ఎకరాలు తప్ప 60 ఎకరాలు కావాలన్నాను. పోనీ 60 ఎకరాలను చేద్దామని మళ్ళా రైతులు నొప్పించి ముఖ్యమంత్రి గారు చెప్పి 60 ఎకరాలు ఇచ్చినాం. 60 ఎకరాలు కాదు 120 ఎకరాలు ఉన్నాడు. అమ్మాని 120 ఎకరాలు కూడా ఆ ఎండోమెంట్ ల్యాండ్ అది చేసి ఇది చేసి 1000 కోట్ల ప్రాపర్టీ కేంద్రానికి చెప్తే కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెట్టి మన డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ ఇస్తాట 300 కోట్లకి. నేను 1000 కోట్ల భూమి మనం ఇస్తే డబ్బాలు కడిగే ఫ్యాక్టరీ ఇస్తానంటే మొత్తం లొల్లి పెడతాను. ఇప్పుడు చూస్తారు కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెట్టింది. అంటే ఎంత మోసమో. గిరిజన యూనివర్సిటీ అనే ఒక్కొక్క స్కీమ్ చూస్తే మనకు అర్థమవుతుంది. మొన్న 152 మెడికల్ కాలేజీలు ఇస్తే ఇండియా లెవెల్లో ఆంధ్రాకు 7 మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదు. ఏం చేద్దాం చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్క స్కీమ్. వాడు అంటారు మీరు ఇచ్చే డబ్బులంతా మాయ అంటాడు వాడొకడు. మేము 12,000 కోట్లు పెన్షన్లకు ఇస్తే వాడు ఇచ్చేది 200 కోట్లు ఇత్తేసి పొత్తు కొడుతున్నట్టు. 12,000 కోట్లు ఎక్కడా? 200 కోట్లు ఎక్కడ? 6 ఏళ్లలో 1,72,000 కోట్లు మనం 2,72,000 కోట్లు 2,72,000 కోట్లు 6 ఏళ్ల లోపల తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం పన్ను కట్టినాం. మీ లెక్కలు పన్ను కట్టినాం. మీ లెక్కలు తెలుసుకోవాలి. ఇది యువకులందరూ కూడా 2,72,000 కోట్లు మనం 6 ఏళ్ల లోపల కడితే కేంద్రానికి మనకిచ్చినాయి
1,50,000 కోట్లు, ఇంకా 1,20,000, ఇంకా 1,20,000 కోట్లు మనకు బాకీ ఉన్నది. మన డబ్బులు తీసుకపోయి ఉత్తరప్రదేశ్ పెడుతుంది, గుజరాత్ పెడుతుంది, బీహార్ పెడుతుంది. వాళ్ళ దగ్గర వసూలు చేసిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. వాస్తవాలు ఇవన్నీ. మొన్న వరదలలో ఒక్క రూపాయి ఇవ్వలే, కరోనా పీరియడ్లో ఒక్క రూపాయి ఇవ్వలే. దయచేసి ఎడ్యుకేటెడ్ యువకులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇలా మాట్లాడే వాళ్ళందరూ ఉంటారు చాలా మంది. ఓ సినిమాకు పోతాం, ఆ సినిమాకు పోతే మంచిగా డ్యాన్స్ చేసే వాళ్ళు వస్తే మంచిగా లేచి కూర్చుంటాం. ఇద్దరంతా పోతుంది. ఈ అన్ని గసుంటే రికార్డ్ ఏం చేసేటోళ్ళు వీళ్ళనొత్తా కూడా మంచిగా వాడు జోరుగా మాట్లాడతాడు వీళ్ళను. అది కూడా మన నిద్ర. అంటే ఇలా విలన్లు డాన్సర్స్ ఈ జోకర్స్ కాదు. హీరో పల్ల రాజశేఖర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం అబద్ధాలు చెప్పవలసిన పని లేదు. నేను మిమ్మల్ని అబద్ధాలు చెప్పని కూడా అంటలేదు. వాస్తవాలు ఛాలెంజ్ చేయండి. నేను ఒక మంత్రిగా ఛాలెంజ్ చేస్తున్నా. నేను మంత్రిగా అబద్ధం ఆడాల్సిన పని లేదు. నేను వాస్తవాలు చెప్తున్నా. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన స్కీమ్స్ ఇక్కడ కూడా లేవు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా గల్ల ఈ స్కీమ్ తీసుకొని తిరగాలి తప్ప కిందికి తల వంచొద్దు. ఉన్నాయి మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే 3-4 స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి. కరోనా పీరియడ్లో మనం చేయలేకపోయాం. సంవత్సరం నుంచి ఆదాయం మొత్తం పోయింది. ఇంకా మనకు కొన్ని ఉన్నాయి. ఒకటి 65 ఏళ్ళది 57 ఏళ్ళు చేయాలి. అది ఉన్నది పరిశీలన. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉన్నది. నిరుద్యోగ వృత్తి అది మన ఎన్నికల మేనిఫెస్టో తప్పకుండా చేస్తాం. దాంట్లో వెనుక పోయేది లేదు. ఎక్కడ కట్టుకుంటే అక్కడ ఇండ్లు ఇచ్చేది కూడా ఈ బడ్జెట్లో పెట్టబోతున్నాం. ఇంకోటి ఇంతకుముందు నిమ్మగడ్డ ఎంకరేజ్ చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 5 లక్షల సబ్సిడీ ఇచ్చే రూపంగా ఈ బడ్జెట్ లో పెట్టబోతున్నాడు ముఖ్యమంత్రి గారు. మనం ఎవరికి నాదాన్ని పడవలసిన పని లేదు. ఒక్కొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం. రైతుల రుణమాఫీ కాంచి ఈ సంవత్సరం మనం కరోనా చేయబట్టి బడ్జెట్ లేక మనం ఇబ్బంది పడ్డాం. మనం చేసినవి కూడా చెప్పుకోండి, చెయ్యవలసినవి కూడా చేస్తామని చెప్పండి. వాడు ఏమంటాడు ఊళ్ళోకొచ్చి, నీకు ఇల్లు వచ్చిందా, నిరుద్యోగ గుర్తు వచ్చిందా, మన రాని గెలికిస్తా అంటాడు. ఓరు గాసుకోడు నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, ఏమైంది? ఆడి మీదెందుకు అడిగారు? ఏం మళ్ళా
దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి, వాళ్ళకి చెప్పిన ఒక్క స్కీమ్ చెయ్యకున్నా పర్వాలే, చెడగొట్టిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. ఎందుకంటే నాకు కోపం వస్తుంది బాగా, మా మల్లన్నకు అదే బాధ అనిపిస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, నేను కావాలనేవన్నీ విమర్శించాలని కాదు, వాస్తవాలు చెప్తున్నా. మనం చేసినాం ఈడ సంఘం మండలం, గీసుగొండ మండలం, ఆత్మకూరు మండలం మూడు కూడా సంత మండలంతో సమానం. ధర్మారెడ్డి గారికి అది చెప్తా తెలుసు. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటా. మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు మంచి నాయకుడు ఉన్నాడు, కష్టపడే నాయకుడు. మేమందరం ఆయన వెనుక ఉన్నాం. పల్లా రాజశేఖర గారు కానీ మేమందరం ఆయన ఎన్నుకున్నాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కొక్క ఓటు కరెక్ట్గా వేశారు. వరంగల్ ఉన్నాడా, హైదరాబాద్ ఉన్నాడా, ఇంకెక్కడున్నాడు, గుంతుకొచ్చి ఓటు వేయించాలి. అటు ఇటు ఉంటాడు, సంతాయించాలి. పడనోడు ఉంటాడు, వాడిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. ఇక వీడు రాదురా అని మీకు బుక్కులు ఇచ్చిండ్రు. ఏ నియోజకవర్గంలో జరగని తిరిగా మంచిగా ఇచ్చాడు మీకు బుక్కులు. బాగా చేశారు ఆర్గనైజేషన్. నేను ధర్మారెడ్డి నిన్న మనం ఫోన్ చేసి కోప్పడా, నువ్వు ఏం పని చేస్తలేవు, ఈడికి వచ్చినాక అందరికంటే ముందు ఉన్నాడు. చాలా సంతోషం. రేపు ఎన్నికలలో ఇవన్నీ కూడా మీరు బడపోసి రేపేమన్నా బూత్ దగ్గర ఎక్కడన్నా గిట్టనే ఒకటి చూసుకొని ఆడికొచ్చి టిఫిన్ చేసి ఓటు పోయినోడే మనోడు. అట్టించి డైరెక్ట్ ఓటేస్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి పోయినోడు మనోడు. సిస్టమ్ పెట్టుకోండి, ఇక ఒక పద్ధతి పెట్టుకొని ముందుకు పోండి. వరంగల్ ఉన్నా, హైదరాబాద్ ఉన్నా రైతు బిడ్డలు చాలా మంది ఇక్కడ రావచ్చు. నాకు ఉద్యోగం రాలేదు అనొచ్చు, కానీ ఆయనతో ఉద్యోగాలు ఇప్పించింది కేసీఆర్ గారు. దయచేసి మళ్ళా 50,000 ఉద్యోగాలు నేను ఒకటే ధర్మారెడ్డి గారికి హామీ ఇస్తున్నా. రేపు మెరిట్ ప్రకారం వచ్చేటోళ్ళకి వస్తాయి. రాని వాళ్ళకు కూడా గతంలో నీ పర్కాల క్యాంప్ పెట్టాను. మళ్ళా ప్రైవేట్ కంపెనీలను తీసుకొచ్చి 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. పోయినసారి 1000 మందికి ఇప్పించాడు ధర్మారెడ్డి గారు. మళ్ళా ప్రైవేట్ కంపెనీలను తీసుకో, అది నా డిపార్ట్మెంటే. 2,000 మందికి ఇచ్చినట్టు ఇక్కడో క్యాంప్ పెడదాం, పర్కాలు ఒకటి క్యాంప్ పెడదాం. అట్లా కొంత ప్రైవేట్లా ఇంక్లూడ్ చేద్దాం. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ, ఇక్కడ ముఖ్య గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, మీరు కూడా ఛాలెంజ్ తీసుకోవాలి. సభ్యత్వాలంటే 2 రోజుల కథ అవుతుంది, క్లోజ్ చేయండి. ఇక అంతా అయిపోయినాయి. ఇక ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికల మీద పడండి. ఒక్కొక్క ఓటు ఒక్కొక్క కథ చూసుకొని ఛాలెంజ్ చేసుకుని చేయాలి. హైయెస్ట్ పోలింగ్ ఇక్కడ జరగాలి. హైయెస్ట్ పోల్ జిల్లాల ఎడ జరగాలి, పర్కాల నియోజకవర్గం జరగాలి. ఒక ఛాలెంజ్ తీసుకొని చేయవలసిందిగా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచిగా గ్రాడ్యుయేట్సే చాలా మంది సంతోషం. గ్రాడ్యుయేట్ యువకులు మన బిడ్డలు వచ్చారు, అన్ని తీరులా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.